ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా సమస్య రోజురోజుకి తీవ్రమవుతోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆహార నష్టం వృధా వల్ల ఏటా సుమారు $1 ట్రిలియన్ భారం పడుతోంది. మనుషుల వినియోగం కోసం ఉత్పత్తి చేసే ఆహారంలో దాదాపు 5వ వంతు ప్రపంచవ్యాప్తంగా వృధా అవుతోంది. ఇది రోజుకి సుమారు 100 కోట్ల భోజనాలకి సమానమని నివేదిక పేర్కొంది. ఆహారాన్ని వృధాగా పారేయడం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. వ్యర్థ ఆహారం ల్యాండ్ ఫిల్స్లోకి చేరినప్పుడు కుళ్ళిపోయి మీథేన్ వాయువుని విడుదల చేస్తుంది. ఇది వాతావరణ మార్పులకి కారణమయ్యే ప్రధాన హరిత గృహ వాయువుల్లో ఒకటి. ఈ సమస్యకి వినూత్న పరిష్కారం చూపేందుకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ప్లానోకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని అనన్య గులూర్ నాగేంద్ర ఓ ప్రయోగం చేసింది. ఆహార వ్యర్థాలని విచ్ఛిన్నం చేసేందుకు చీమలను ఉపయోగించే ప్రోటోటైప్ని ఆమె అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన ఆమెని 2026 రెజనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఫైనలిస్టుల జాబితాలో నిలిపింది. అనన్య తొలుత 4 రకాల చీమలపై ప్రయోగాలు చేసింది. ఒక్కో చీమ రోజుకి ఎంత పరిమాణంలో ఆహార వ్యర్థాలని తినగలుగుదో పరిశీలించింది. ఈ పరీక్షల్లో క్యాంపోటోనస్ క్యాస్టనియస్ జాతి చీమలు అత్యంత సమర్థంగా ఆహార వ్యర్థాలను వినియోగించినట్లు గుర్తించింది. అంతేకాదు, పరీక్షించిన చీమల జాతుల్లో ఈ చీమలకి అత్యధిక మెటబాలిక్ రేట్ ఉన్నట్టు తేలింది. దీంతో ఆహార వ్యర్థాల నిర్వహణకి తాను రూపొందించాలనుకున్న వ్యవస్థకి ఈ జాతి చీమలు అనువైనవి అనన్య భావించింది. ఆ తర్వాత ల్యాండ్ ఫిల్స్కి వెళ్లే ఆహార వ్యర్థాలని చీమల ఆధారిత వ్యవస్థకి మళ్లిస్తే మీథేన్ ఉద్గారాలు ఎంతవరకు తగ్గించవచ్చో అంచనా వేసేందుకు అనన్య గణిత నమూనాన్ని రూపొందించింది. అనంతరం ఆక్సిజన్ సమక్షంలో వ్యర్థాలు విచ్ఛిన్నమయ్యేలా చీమల ఆధారిత ఏరోబిక్ డైజెస్టర్లను రూపొందించింది. ఈ ప్రోటోటైప్పై నిర్వహించిన పరీక్షల్లో సుమారు 83% సామర్థ్యం సాధించినట్లు సొసైటీ ఫర్ సైన్స్ పేర్కొంది. ఈ వ్యవస్థను భారీ స్థాయిలో నిర్మించాలంటే $50,000 లోపు ఖర్చుతో ఏర్పాటు చేయొచ్చని అనన్య అంచనా వేసింది. అయితే చీమల ఆధారిత వ్యర్థ నిర్వహణ వ్యవస్థ ప్రస్తుతం విద్యార్థి పరిశోధనకి సంబంధించిన ప్రారంభ దశ ప్రోటోటైప్ మాత్రమే. ఇది ఇప్పటికే ఉన్న ల్యాండ్ ఫిల్ లేదా వాణిజ్య వ్యర్థ నిర్వహణ వ్యవస్థల్ని భర్తీ చేయగలదని ఇప్పుడే చెప్పలేం. వివిధ రకాల పెద్ద మొత్తంలో ఆహార వ్యర్థాలపై ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మరింతగా పరిశోధించాల్సి ఉంది. అలాగే చీమలు దీర్ఘకాలం సమర్థంగా పనిచేయగలవా, భారీ స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యమేనా అనే అంశాలపై కూడా మరిన్ని అధ్యయనాలు అవసరం. అనన్యను 2026 రెజనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఫైనలిస్ట్గా ఎంపిక చేశారు. విద్యార్థుల పరిశోధనలోని సృజనాత్మక కొత్త ఆలోచనలు, శాస్త్రీయ ప్రతిభ, న్యాయకత్వ లక్షణాలను గుర్తించే ప్రతిష్టాత్మక కార్యక్రమంగా దీనికి గుర్తింపు ఉంది. 2026 ఫైనలిస్టుల జాబితాలో 15 రాష్ట్రాల్లోని 35 పాఠశాలలకి చెందిన విద్యార్థులు ఉన్నారు. మొత్తం 2612 మంది దరఖాస్తుదారుల్లో నుంచి 300 మంది స్కాలర్లని ఎంపిక చేయగా వారిలో ఫైనలిస్టులు నిలిచారు. ఈ పోటీలో మొత్తం $18 లక్షల పైగా నగదు బహుమతులు ఉండగా మొదటి బహుమతి $2,50,000. చీమలని సాధారణంగా ఆహార అవశేషాలపై చేరే జీవులుగా మాత్రమే చూస్తాం, కానీ వాటి సహజ ఆహార వినియోగ సామర్థ్యాన్ని నియంత్రిత జీవ వ్యర్థ నిర్వహణ వ్యవస్థలో ఉపయోగించవచ్చా అనే ప్రశ్నకి సమాధానం వెతకడమే అనన్య పరిశోధన ప్రత్యేకత. ప్రోటోటైప్ సాధించిన 83% సామర్థ్యం ఆహార వృధా సమస్యకి పూర్తి స్థాయి పరిష్కారం అని చెప్పుకోలేకపోయినా సహజ జీవ ప్రక్రియలకి ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాల్లో కలిపి ఉపయోగించే అవకాశాలపై పరిశోధనకి ఇది కొత్త దారి చూపిస్తోంది. 4 రకాల చీమలను పరీక్షించడం నుంచి గణిత నమూనా రూపొందించడం, చివరికి పనిచేసే ప్రోటోటైప్ని తయారు చేయడం వరకు అనన్య సాగించిన ప్రయాణం పర్యావరణ సమస్యలకి యువత వినూత్నంగా ఆలోచిస్తే ఎలాంటి కొత్త పరిష్కారాలు వెలుగులోకి రావచ్చో చూపిస్తోంది.